మన చేతుల్లో ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయి వంటగదిలో కడాయి ముందు కూర్చుని కూర వండుతున్నట్లు చూపిస్తాం. మరి అలా అయితే వీపున బిడ్డను కట్టుకుని గుర్రం మీద స్వారీ చేస్తూ చేతిలో కత్తి పట్టి ఆ బ్రిటిష్ హుకూమతును ఎదురించడం ఇంకెవరు చేస్తారు? ఆ యుద్ధంతో పాటు ఇంగువ, జీలకర్ర, కూర మరియు కడాయిలను మీరు చూపించలేరు కదా. మీరు ఎప్పుడైనా అటువంటి చిత్రం చూశారా? లేదా ఝాన్సీ కోటలో ఆమె కూర వండుకునే కడాయి ఇవి అని ఎక్కడైనా చూశారా? అమ్మాయి పని అంటే సౌమ్యంగా ఉండటం, సుకుమారంగా ఉండటం, శాంతంగా ఉండటం అని మనకు నూరిపోశారు. పోరాడటం అనేది అమ్మాయిలకు ఎప్పుడూ నేర్పనే లేదు. భారతదేశంలోని అమ్మాయిలు కాస్త పోరాట వీరులుగా మారాలని నేను కోరుకుంటున్నాను. నేను పనికిరాని విషయాల కోసం గొడవ పడేవారి గురించి మాట్లాడటం లేదు. నేను ఆ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. పాపం ఇప్పటికీ కోట్ల మంది అమ్మాయిలు అణచివేతకు గురవుతూ భయంగా జీవితం గడుపుతున్నారు. నేను వారితో చెబుతున్నాను, గొంతు ఎత్తడం నేర్చుకోండి. మీ హక్కుల కోసం నిలబడటం నేర్చుకోండి. పోరాడండి. పోరాడటం నేర్చుకోండి. గళం విప్పండి. మీరు గళం విప్పకపోతే ఎవరూ మీకు తోడురారు. మీ సామర్థ్యమే మీకు తోడుగా నిలుస్తుంది.